కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. మేధావులతో త్వరలో మచిలీపట్నంలో సమావేశం ఏర్పాటు చేసి బందర్ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. తప్పు చేసిన వారు ఎక్కడికి పారిపోయినా తీసుకొస్తామన్నారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1000 కోట్లు వెనకేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లా మనిషికి? వయసు వచ్చింది, మీకు మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన